హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన ఐరన్ ఇన్వెంటర్ సినిమాని రివ్యూ చేయబోతున్నాం. ఈ చిత్రానికి పౌల్ జిల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ రన్ టైం వచ్చేసి 1 hour 30 minutes ఉంది. సో ఈ సినిమా మనకి తెలుగు పలకలో అవైలబుల్గా ఉంది, తెలుగు లాంగ్వేజ్లో. ఈ సినిమా రివ్యూ చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఎటువంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఆకాశం నుంచి ఒక ఉల్క కిందకి పడుతుంది. సో అందులో ఉన్న బ్యాక్టీరియా ఏ ఐరన్ని టచ్ చేసినా దానికి ప్రాణం పోస్తుంది అనమాట. సో అలాగే ఒక ముసలెత్తను అలాగే ఐరన్స్తో ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. సో ఈ బ్యాక్టీరియా ఆ విగ్రహానికి ప్రాణం పోస్తుంది అనమాట. సో ఆ విగ్రహం ఆ ఊర్లో చేసిన విధ్వంసం ఎంతమందిని చంపింది, లాస్ట్కి ఆ విగ్రహాన్ని ఎలా చంపారు, వీళ్ళందరూ ఎలాగ ఎదుర్కొన్నారు అన్నదే సినిమా అనమాట. సో ఈ సినిమా ముందుగానే చెప్పినట్టు తెలుగు పలకలో అవైలబుల్గా ఉంది, తెలుగులో. అది మీరు ఒకసారి చూసేయచ్చు. ఇంక ఇందులో మెయిన్ మనం ప్లస్ పాయింట్ చూసుకుని యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది ఒక ఐరన్ దేని తగిలినా దానికి ప్రాణం వచ్చి ఒక చుట్టుపక్కల ఐరన్ అన్నిటిని అసెంబుల్ చేసుకొని ఒక స్ట్రక్చర్ కానీ ఒక రూపం కానీ తెచ్చుకుంటుంది. అది కొంచెం మనకి ఒక న్యూ టెక్ అందిస్తుంది అనమాట. క్రియేటివ్లో కొత్త మలుపు క్రియేట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే ఎంగేజింగ్ స్టోరీ లైన్ అనమాట. అట్రాక్టివ్ స్టోరీ. మూవీలో రోబోట్ను అర్థం చేసుకోవడానికి మరియు ఎదుర్కోవడానికి హీరో ప్రాణాన్ని స్టోరీ అనుసరిస్తుంది. ఇది ఎంగేజింగ్గా మరియు అడ్వెంచరస్గా చాలా భావన క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే నాన్ స్టాలిక్ అపీల్ అనమాట. ఈ చిత్రం రెట్రో సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఆకట్టుకునే జానీ షోకు మరియు ఆల్ట్రమన్ వంటి క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ షోకు సూచిస్తుంది. సో అలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఎవరైనా ఇష్టపడితే ఈ సినిమాను కూడా మీరు ఇష్టపడుతుంటారు. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే అందరూ చూడొచ్చు అనమాట, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. సో ఈ చిత్రం హారర్ అండ్ సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిగి ఉన్నప్పటికీ ఇది చాలా సేఫ్ అంటే క్లీన్ వినోదాన్ని కూడా అందిస్తుంది. అది కుటుంబాలతో సహా అందరూ చూడొచ్చు అనమాట, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదనమాట. ఇంకా మైనస్ పాయింట్లు చూసుకుంటే ఒరిజినాలిటీ లేకపోవడం. సో ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఈ మూవీలో పెద్ద రోబోలు మరియు గ్రహాంతాల రిలేటెడ్గా థీములు కొంచెం సుపరిచితులు వాళ్ళందరూ భూభాగంలోకి వస్తుంది. ఇది కొంతమంది వ్యూయర్స్కి డైవర్సిటీగా అనిపిస్తుంది అనమాట. సో చాలామంది చాలా ఏలియన్ మూవీ అవన్నీ చూసాం. సో ఇది కొంచెం నిరాశపరుస్తుంది, అంతగా ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే సైఫీ స్టైల్ ఫీల్ కలిగిస్తుంది. ఈ చిత్రంలో విజువల్ స్టైల్స్ అండ్ ఎఫెక్ట్లు సాధారణంగా సైఫీ ఛానల్ ప్రొడక్ట్స్లో కనిపించే వాటిని పోల్చి ఉండొచ్చు. ఇది కొంతమంది వ్యూయర్స్కి దాని మొత్తం క్వాలిటీని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే లిమిటెడ్ డెప్త్. జేక్ మరియు అమాండా మధ్య రొమాంటిక్ కూడిన సబ్ పాయింట్ అనవసరంగా అనిపించవచ్చు మరియు కథకు మరింత లోతును జోడించడానికి మరింత అభివృద్ధి చేసి ఉండొచ్చు అని అనిపించింది. సో కొన్ని మూవీస్ మనం చూస్తాం అనవసరంగా లవ్ స్టోరీలు అవన్నీ పెడుతుంటారు, ఆ అవసరం లేదనమాట ఇందులో. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే నో ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో ఈ మూవీ మంచి ఎంటర్టైనింగ్ విలువను అందించినప్పటికీ అది అసాధారణమైన లేదా అవార్డు గెలుచుకునే స్థాయికి చేరుకోలేదన్నమాట. సో కొంతమంది వ్యూయర్స్కి మరీ ఎక్కువగా కోరుకునే వారికి అవకాశం ఉండదు. వాళ్ళు మీరు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా చూస్తే ఇంకొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే సీజీ ఎఫెక్ట్. రోబోటిక్ జీవం పోయడానికి సినిమా సీజీ ఎఫెక్ట్ను ఉపయోగించుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్గా పర్లేదు అని అనుకోవచ్చు. మరి మనకి ట్రాన్స్ఫార్మర్స్, రోబోట్స్ అలాంటి ఎంత గ్రాఫిక్స్ లేకపోయినా పర్వాలేదు, లో బడ్జెట్ అని మనకి తెలిసిపోతుంది. ఇంకా లాస్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే ప్రెడిక్టబిలిటీ. సో ఈ మూవీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మనకు ఉండదు, తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఓకే నెక్స్ట్ ఇక్కడ వెళ్ళగా. సో అది తెలిసిపోయిన తర్వాత మనకి కిక్ ఉండదు అనమాట. సో అదే బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఐరన్ ఇన్వేడర్ అనే ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ మరియు హారర్ కాంబినేషన్తో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్తో అట్రాక్టివ్గా ఉండే మూవీ. సో ఇది సీజీ ఎఫెక్ట్ మరియు నాస్టాలజిక్ రిఫరెన్స్తో మంచి వినోద విలువను అందిస్తుంది. క్రియేటివిటీ ప్రక్రియ అభిమానులకు మరియు కుటుంబాలకు తగినది ఈ మూవీ. సో అందరూ చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు అనమాట. ఏదో ఒకసారి వన్ టైం వాచ్ అనమాట, మరీ అంతేం కాదు. సో ఇది నా రివ్యూ ఆన్ ఐరన్ ఇన్వేడర్. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.